హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడింగ్ విత్ నవీన్. ముందుగా ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ప్రతి ఒక్కరు న్యూ ఇయర్ స్టార్ట్ అయిందంటే ఒక సంకల్పం పెట్టుకుంటారు వాళ్ళ ఫీల్డ్లో. సో మనం కూడా మన స్టాక్ మార్కెట్ని గ్యాంబల్గా చూడకుండా ఒక బిజినెస్ లాగా ట్రీట్ చేస్తూ ప్రొఫెషనల్ ట్రేడర్గా ఇప్పటి నుంచి చేంజ్ అవుతాం. దాని గురించి స్టాక్ మార్కెట్ని గ్యాంబల్గా కాదు బిజినెస్ లాగా చూడాలి అన్న ఒక సంకల్పంతో మనం ముందుకెళ్దాం. అండ్ ఈ 2026 మనం ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్ కావాలి అంటే, ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ కావాలి అంటే మనకి ఏం కావాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వడానికి లక్ కారణం కాదు. ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వాలి అంటే ముందుగా ఆ ట్రేడర్కి డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్, తన మైండ్ సెట్ అనేది ఇంపార్టెంట్, అండ్ స్ట్రాటజీస్ అనేది ఇంపార్టెంట్. సో వాటి గురించి ఇందులో తెలుసుకుంటాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. వెరీ 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 ఇంపార్టెంట్ వీడియో. సో మనం ఈ 2026ని ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్గా క్లోజ్ చేయాలి అంటే మనకు ఏం కావాలో ఈ వీడియోలో తెలుసుకుంటాం. దానికంటే ముందు వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ప్రతి ఒక్కరు స్టాక్ మార్కెట్లో ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి? స్టాక్ మార్కెట్లో ఫెయిల్ అవ్వడానికి కారణం మార్కెట్ అస్సలు కాదు. స్టాక్ మార్కెట్లో ప్రతి ఒక్కరు ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఒక ప్లానింగ్ లేకపోవడం, డిసిప్లిన్ లేకపోవడం, పర్ఫెక్ట్ మైండ్ సెట్ లేకపోవడం. మరి ఇవన్నీ కావాలంటే నీకు పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది ఉండాలి. సో మనం ఈ వీడియోలో మనం ప్లానింగ్ ఏ విధంగా చేసుకోవాలి, ఆ ప్లానింగ్ కోసం ఈ 2026 ట్రేడింగ్ ప్లానింగ్ కోసం మనం కొన్ని రూల్స్ అనేవి ఇక్కడ తెలుసుకుందాం. సో ఫస్ట్ రూల్, మనం సక్సెస్ఫుల్ ట్రేడర్స్ కావాలి అంటే మనకు కావాల్సిన ఫస్ట్ రూల్ ఏంటంటే వన్ స్ట్రాటజీ. సో ఈ 2026లో నేను మార్కెట్లో మాస్టర్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ స్ట్రాటజీ పైన ఫోకస్ చేయాలి. ఆ స్ట్రాటజీలో ఎంత పర్ఫెక్ట్ కావాలి అంటే నువ్వు అంత పర్ఫెక్ట్ అయిపోవాలి. ఆ స్ట్రాటజీలో ఎంట్రీ తీసుకున్నాలంటే నువ్వు తప్ప నీకంటే ఎవరు బాగా ట్రేడింగ్ చేయలేరు. అట్లాంటి ఫోకస్తో అంత పర్ఫెక్ట్గా నువ్వు ఆ స్ట్రాటజీ గురించి తెలుసుకోవాలి. ఆ స్ట్రాటజీ పైననే ఫోకస్ చేయాలి. ఆ స్ట్రాటజీతోనే ట్రేడింగ్ చేయాలి. ఓన్లీ వన్ స్ట్రాటజీ, ఒక్కటే స్ట్రాటజీతో నువ్వు ట్రేడింగ్ చేయి, ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. ప్రతి ఒక్కరు ఏం చేస్తారు 4-5 స్ట్రాటజీలు పెట్టుకొని ట్రేడింగ్ చేస్తారు. అది కాదు, ఓన్లీ వన్ స్ట్రాటజీ. కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. మినిమం 3 months ఒకే స్ట్రాటజీ పైన మీరు వర్క్ చేయండి. ఆ స్ట్రాటజీతో ట్రేడ్స్ వస్తే చేయండి, లేదంటే లేదు, ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. అండ్ పర్ఫెక్ట్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది 100% యూజ్ చేయాలి. పర్ఫెక్ట్ రిస్క్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. సో నీ రిస్క్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉండాలి అంటే, నువ్వు ట్రేడ్ చేస్తే నీకున్న క్యాపిటల్ ఒకే ట్రేడ్లో ఎప్పుడు రిస్క్ చేయొద్దు. నీకున్న క్యాపిటల్లో 1% 2% మాత్రమే రిస్క్ చేయాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నువ్వు ఒక ట్రేడ్లో ఎంట్రీ అయ్యావంటే నీ రిస్క్ రివార్డ్ రేషియో ఫస్ట్ నీకు తెలవాలి. రిస్క్ రివార్డ్ రేషియో ఎప్పుడైనా సరే 1:1, 1:2, 1:3, 1:4 రిస్క్ రివార్డ్ రేషియో అయినా మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఈ రిస్క్ రివార్డ్ రేషియోతో మీరు ట్రేడింగ్ చేయాలి. అండ్ రూల్ నెంబర్ 3 వెరీ 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా ట్రేడింగ్ జర్నల్ అనేది మెయింటైన్ చేయాలి. సో నువ్వు ట్రేడ్ ఎప్పుడు ఎంట్రీ అయ్యావు, ఎక్కడ ఎగ్జిట్ అయ్యావు, లాస్ వచ్చిందా, ప్రాఫిట్ వచ్చిందా, నువ్వు ఏ సెటప్తో ట్రేడింగ్ చేసావు, ఎంట్రీ తీసుకునేటప్పుడు ఏ కన్ఫర్మేషన్తో నువ్వు ఎంట్రీ తీసుకున్నావు, అప్పుడు నీ మైండ్ సెట్ ఏ విధంగా ఉంది, నీ డిసిప్లిన్గా ట్రేడింగ్ చేసావా లేదా. సో ప్రతి ఒక్కటి నువ్వు నోట్ చేసుకొని ఒక 1 week 2 weeks తర్వాత నువ్వు దాన్ని చూసుకుంటే నువ్వు ఏమైనా తప్పులు చేస్తే వాటి గురించి నీకు తెలుస్తుంది. నెక్స్ట్ టైం చేయవు. గుడ్ థింగ్స్ చేస్తే నెక్స్ట్ టైం చేస్తావు. దాని గురించి ఖచ్చితంగా నీకు జర్నల్ అనేది అవసరం. నేను ప్రతి వీడియోలో చెప్తాను, ఈ వీడియోలో అయినా చెప్తాను, ఎన్నిసార్లు అయినా నేను చెప్పడానికి రెడీ. ఎందుకంటే ఇది వెరీ 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 ఇంపార్టెంట్. దాని తర్వాత ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ ఏం చేస్తాడంటే తను ఫస్ట్ ప్రాఫిట్స్ గురించి ఆలోచించాడు. ఈరోజు ఇంత రావాలి ప్రాఫిట్ అని ఒక టార్గెట్ అనేది పెట్టుకోడు. అతను ఏం చేస్తాడంటే ప్రాసెస్ని ఫాలో అవుతాడు. ట్రేడ్ వస్తే ట్రేడ్ తీసుకుంటాడు, లేదంటే ట్రేడ్ తీసుకోడు. అది 1 day అయినా 2 days అయినా 3 days అయినా. తను ఏం చేస్తాడంటే దేనిపైన టార్గెట్ చేస్తాడు, దేనిపైన ఫోకస్ చేస్తాడు అంటే ప్రాసెస్ పైన ఫోకస్ చేస్తాడు. డిసిప్లిన్గా ఉంటాడు. అప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ కాగలుగుతావు. టార్గెట్ పెట్టుకొని ఎప్పుడు ట్రేడ్ చేయదు. టార్గెట్ పెట్టుకొని ట్రేడ్ చేస్తే లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే నువ్వు సెటప్ రాకపోయినా ట్రేడ్ చేస్తావు, నీకు టార్గెట్ ఉంటుంది కాబట్టి. ఆ సెటప్లో నువ్వు లాస్ అయితే నీ లాస్ని పెరుగుతూ ఉంటుంది, ఆ లాస్ని రికవరీ చేయలేవు. దాని తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. సో రివెంజ్ ట్రేడింగ్ అనేది అసలు చేయదు. ఈ రివెంజ్ ట్రేడింగ్ చేస్తే నీకున్న ప్రాఫిట్స్ మొత్తం లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నువ్వేం చేయాలి, దానికోసం నువ్వు
ఫస్ట్ ట్రేడ్లో లాస్ అయిందనుకో, ఫస్ట్ ట్రేడ్ అనేది నీకు లెసన్, నీకు నేర్పిస్తుంది. సో సెకండ్ ట్రేడ్ లాస్ అయితే స్టాప్. ఆ రోజు నువ్వు ట్రేడింగ్ అనేది స్టాప్ చేసేసాలి. నెక్స్ట్ డే ట్రేడింగ్ చేయాలి. ఇంకొకటి బిగినర్స్ గురించి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీరు ఫస్ట్ మార్కెట్లో కన్సిస్టెన్సీ పైన ఫోకస్ చేయాలి. ముందు మీరు మార్కెట్లో సర్వైవ్ అవ్వడం నేర్చుకోవాలి. దాని తర్వాత ప్రాఫిట్స్. డైరెక్ట్ ప్రాఫిట్స్ గురించి చూస్తే మీరు మార్కెట్లో సర్వైవ్ అవ్వలేరు. సో ఈ కొత్త సంవత్సరం మీ జీవితాన్ని మార్చదు, కానీ మీరు మీ హ్యాబిట్స్ని మార్చుకుంటే ఈ కొత్త సంవత్సరం మీరు అనుకున్నట్లు మారుతుంది. మరి ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ ఎందుకు సక్సెస్ అవుతాడు? ఒక అన్సక్సెస్ఫుల్ ట్రేడర్ సక్సెస్ కాకపోనికి కారణం ఏంటంటే సక్సెస్ఫుల్ ట్రేడర్ ఎప్పుడైనా డిసిప్లిన్గా ఉంటాడు, రూల్ బేస్డ్ ట్రేడింగ్ చేస్తాడు. అంతేకాకుండా మార్కెట్ ఓపెన్ కాకంటే ముందే తను మార్కెట్ని అనలైజ్ చేస్తాడు. సో మార్కెట్ని తెలుసుకుంటాడు, మార్కెట్ ఏ విధంగా మూమెంట్ ఇస్తుంది, మార్కెట్ ట్రెండ్ ఏ విధంగా ఉంది, మార్కెట్ అప్ ట్రెండ్ ఉందా, డౌన్ ట్రెండ్ ఉందా, మార్కెట్ సైడ్ వేస్లో ఉందా. సో అప్ ట్రెండ్లో ఉంటే ఇంపార్టెంట్ జోన్స్ ఏడు ఉన్నాయి, ఇంపార్టెంట్ లెవెల్స్ ఏడు ఉన్నాయి. సో నెక్స్ట్ మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు, అప్ సైడ్ ప్లాన్ చేసుకున్నా, డౌన్ సైడ్ ప్లాన్ చేసుకున్నా, ఇదంతా ఫస్ట్ తను ముందే అనలైజ్ చేసుకుంటాడు. దాని తర్వాత వన్ సెటప్తోనే ట్రేడింగ్ చేస్తాడు, పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకుంటాడు, పర్ఫెక్ట్ ఎగ్జిట్ అయిపోతాడు. ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్, లాస్ వస్తే లాస్. అండ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ముందుగానే ప్లాన్ చేసేసుకుంటాడు. అండ్ తను తక్కువ ట్రేడ్స్ చేస్తాడు, క్లియర్ ట్రేడింగ్ చేస్తాడు. క్లియర్ సెటప్ వస్తే ట్రేడ్ చేస్తాడు, లేదంటే లేదు. క్లియర్ మైండ్ సెట్తోనే ట్రేడింగ్ చేస్తాడు. అండ్ ఈ రోజు మొత్తం ఏం జరిగిందో నైట్ తను రివ్యూ చేసుకుంటాడు. అండ్ నెక్స్ట్ డే గురించి కూడా ఈరోజే ప్లాన్ చేసుకుంటాడు. అది ఒక పర్ఫెక్ట్ సక్సెస్ఫుల్ ట్రేడర్ చేసే పని. సో మనం కూడా సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వాలి అంటే మనం కూడా వీటిని చేయాలి. అప్పుడు మనం సక్సెస్ఫుల్ ట్రేడర్స్ అవుతాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్ అనేది లక్ కాదు. ట్రేడింగ్ నుంచి ప్రాఫిట్ తీయడం అనేది లక్ కాదు. ట్రేడింగ్ అనేది డిసిప్లిన్. ఒక ట్రేడర్ నీ లైఫ్ని మార్చదు, కానీ ఒక హ్యాబిట్ మార్చుకుంటే నీ లైఫ్ మొత్తం మారుతుంది. సో లాస్ వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఫెయిల్యూర్ కాదు, అది నీకు ఒక లెసన్, అది నీకు ఒక గురువు. దాని నుంచి నువ్వు ఎంత నేర్చుకున్నావో అది నీకు ఇంపార్టెంట్. లాస్ అయిన వెంటనే. అండ్ ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ ఏం చేస్తాడంటే ఖచ్చితంగా ఒకటే సెటప్తో ట్రేడ్ చేస్తాడు. అండ్ తను ప్రతిరోజు ట్రేడ్ చేయాలని ఆలోచించాడు, తనకు ప్రతిరోజు ట్రేడ్ రావాలి, ప్రతిరోజు ట్రేడ్ చేయాలి అని ఆలోచించాడు. సరైన సెటప్ కోసం వెయిట్ చేస్తాడు, సెటప్ వచ్చినప్పుడు ట్రేడ్ చేస్తాడు, లేదంటే లేదు. అండ్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేస్తాడు. తన గోల్స్ ఏ విధంగా ఉంటాయంటే మనీ పైన తన గోల్ ఉండదు, కన్సిస్టెన్సీ పైన గోల్ ఉంటుంది. మరి మీరు కూడా ఈ 2026ని సీరియస్గా తీసుకుంటే మీ లైఫ్లో ఈ ట్రేడింగ్ మీ ఫ్యూచర్గా మీరు తీసుకున్నారనుకుంటే డిసిప్లిన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు డిసిప్లిన్గా ఉండాలి అనుకుంటున్నారా? ఆ డిసిప్లిన్ గురించి పర్ఫెక్ట్ ఒక వీడియో కావాలంటే నేను నెక్స్ట్ వీడియో అదే చేస్తాను. డిసిప్లిన్ అని మీరు కామెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం చెప్తాను, లర్నింగ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అది బిగినర్ అయినా, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయినా, ఎవరైనా సరే మార్కెట్కి మనం ఎంత టైం ఇస్తే మార్కెట్ మనకి అంత రెస్పెక్ట్ ఇస్తుంది. సో డైరెక్ట్ మన దగ్గర అంతకుముందు ఉన్న సేవింగ్స్ కానీ, బిజినెస్ పైసలు కానీ, ఎట్లాంటి పైసలు అయినా ఉంటాయి. ఎవడో చెప్పింది కదా స్టాక్ మార్కెట్ నుంచి మస్తు అమౌంట్ తీయొచ్చు, అది తీయొచ్చు, ఇది తీయొచ్చు అని. ఉన్న అమౌంట్ మొత్తం స్టాక్ మార్కెట్లో తెచ్చి పెడతారు. ఎట్లాంటి ఎడ్యుకేషన్ లేకుండా, ఎట్లాంటి లర్నింగ్ లేకుండా పెట్టి తనకున్న క్యాపిటల్ మొత్తం జీరో చేసేసుకుంటారు. దాని తర్వాత లర్నింగ్ పైన ఫోకస్ చేస్తారు. బట్ అది కాదు, నీకు ముందు లర్నింగ్ పైన నువ్వు ఫోకస్ చేయి, నేర్చుకో. దాని తర్వాత నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయి. అప్పుడు నువ్వు స్టాక్ మార్కెట్లో కన్సిస్టెన్సీగా ప్రాఫిట్ తీయగలుగుతావు. అప్పటి వరకు నువ్వు మార్కెట్లో ప్రాఫిట్స్ తీయలేవు. ఎగ్జాంపుల్, ఒక జాబ్ చేస్తే అండ్ ఇంకొకటి, స్టాక్ మార్కెట్ని ప్రతి ఒక్కరు ఏ విధంగా ఆలోచిస్తారంటే స్టాక్ మార్కెట్లో లక్షలు కోట్లు సంపాదించవచ్చు అన్న మైండ్ సెట్తో వస్తారు. అది పాసిబులే, బట్ ఎప్పుడు అంటే నువ్వు మార్కెట్కి టైం ఇచ్చి నువ్వు మార్కెట్ నుంచి నేర్చుకున్న తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జాబ్ చేస్తే 30,000 నీకు శాలరీ వస్తుంది. 30,000 శాలరీ కోసం నువ్వు అంతకుముందు ఇంటర్, 10th, డిగ్రీ కంప్లీట్ చేసావు, ఇంతగానం నీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసేసుకున్నావు. అండ్ నీ దగ్గర అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసావు, దానికోసం నువ్వు అమౌంట్ని కూడా ఇన్వెస్ట్మెంట్ చేసావు. అప్పుడు నీకు జస్ట్ 30,000కి 40,000కి నువ్వు అది కూడా 8 to 9 hours కష్టపడతావు.
ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత అదే మీరు స్టాక్ మార్కెట్కి వచ్చేసరికి మీకు 30,000 సరిపోదు, 40,000 సరిపోదు, 50,000 కావాలి, 60,000 కావాలి. కానీ మీరు మాత్రం ఎడ్యుకేషన్కి టైం ఇవ్వరు. కాల్స్ కావాలి, టిప్స్ కావాలంటారు. అది ఎంతవరకు కరెక్ట్? సో ఫస్ట్ లర్నింగ్ పైన ఫోకస్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, నేను దానికి గ్యారెంటీ ఇస్తా. సో మీరు నేర్చుకోవాలి అనుకుంటే నా 1 మంత్ ట్రేడింగ్ క్లాస్ ఉంటుంది, మీకు 1 మంత్ కోర్సు, మీకు ఇందులో బేసిక్ టు అడ్వాన్స్ ఫారెక్స్ మార్కెట్ ఉంటుంది. దాని తర్వాత నా మాస్టర్ పవర్ఫుల్ 6 ప్రూవెన్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఇవి ప్రతిరోజు వర్క్ చేస్తాయి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే నా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, 1 మంత్ చూడండి, మీకు పర్ఫెక్ట్ అనిపిస్తే, మీకు నమ్మకం అనిపిస్తే క్లాస్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఒక్కసారి నా స్టూడెంట్స్ రివ్యూస్ ఒకసారి చూడండి, మీకు దానిపైన మీకు ఒక క్లారిటీ కూడా వస్తుంది. చెప్పండి డాక్టర్. మీరు చెప్పిన స్ట్రాటజీస్ కానీ జోన్స్ కానీ అక్కడ ట్రాన్సాక్షన్ పరంగా వచ్చినటువంటి ఎంట్రీ కండిషన్స్ కానీ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతాయి సార్. ఒకటి మనకు పేషెన్సీ ఉండి ఆ జ్ఞాని కన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ గా డబ్బులు వస్తాయి సార్. అది కొత్త వాళ్ళకైనా పాత వాళ్ళకైనా ఇప్పుడు కొత్తగా నడిచే రన్నింగ్ వాటికైనా సార్ ఈ స్ట్రాటజీలు నా ఎంటైర్ స్టాక్ మార్కెట్ ఇస్తుందా ఎవరు చెప్పలేదు. అంటే మార్కెట్ అనాలిసిస్ కానీ ప్రెడిక్షన్ కానీ ఇంకోటి ఎంట్రీ కండిషన్స్ కానీ సార్ ఇది చెప్పేది చాలా సింపుల్ గా ఉంటాయి. ఇది చాలా మందికి అర్థమవుతుంది, అర్థం లేదు నాకు తెలియదు, కానీ నేను నేర్చుకునే దానికంటే మీరు చెప్పేది చాలా సింపుల్ సార్. ఈవెన్ కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతాయి, అంటే మోర్ యాక్యురేట్ గా ఉన్నాయి సార్. ఇవన్నీ మీరు ఎక్కడి నుంచి మన మాట తెలియదు కానీ బ్రహ్మాండంగా చెప్తాను సార్. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది సార్. ఇంతకు ముందు ఎవరెవరైతే ఎక్కడెక్కడ నేర్చుకున్నారు ఆ సబ్జెక్ట్ పక్కన పెట్టేసుకొని ఫ్రెష్ గా నేను నేర్చుకుంటాను అనుకునే చాలా ఉపయోగపడుతుంది. మేబీ మీకు గుర్తుందో లేదో యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో పెడతాను, ఫస్ట్ కమెంట్ నేనే పెడతా అక్కడ. కాంటాక్ట్ నెంబర్ కానీ ఏది అని ఇవ్వలేదు చెప్పేసి నేను మీకు ఫస్ట్ కమెంట్ నాదే ఉంది. పెట్టిన తర్వాత నేను మీతో ట్రావెల్ అవ్వడం చేయడం తర్వాత మీరు చెప్పే విధానం ఈజీ అండ్ నా ఒక బిగినర్ టైప్ లో ఉండే ఒక వ్యక్తికి కూడా ఫీడింగ్ లాంటి టీచింగ్ అంటే ఇది అద్భుతం. అంటే 1-2 సార్లు మీరు అంటే హోంవర్క్ చేయడం లేకపోతే ఆ స్ట్రాటజీ అర్థమైందా లేదా అని చెప్పేసి అనుకునే విధానం కానీ ఇవన్నీ ఏమవుతుంది అంటే ఒక రకమైన బూస్ట్ ఇస్తుంది. ఏం చేసినా ఓకే రేపు మళ్ళీ ఉండాలి, లేకపోతే నవంబర్ ఖచ్చితంగా జరుగుతుంది. ఇది అనేది కూడా ఒక రకమైన బూస్ట్ ఇస్తుంది. ఎంతో ఫైనల్ కన్క్లూషన్ అంటే మీ స్ట్రాటజీ చాలా అంటే వెరీ సింపుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్, చాలా అంటే చాలా అద్భుతం. అంటే దాన్ని ప్రాక్టీస్ చేసి ట్రైనింగ్ చేయకుండా ఉండడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ట్రావెల్ అవుతున్నా కొద్ది ఇంకా మేము ఇంట్రెస్ట్ అనేది కూడా నన్ను ఇంకా మంచిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ దాంట్లో అన్న నాకు బాగా నచ్చింది ఏంటంటే అన్న స్టాప్ లాస్. ఓకే, ఎందుకంటే మన జోన్స్ క్రియేట్ అవుతున్నాయి కదా, జోన్స్ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ లో మనం ఏ రేంజ్ కి వచ్చిన తర్వాత మనం ట్రేడ్ తీసుకుంటాము, అక్కడ నుంచి స్టాప్ లాస్ అనేది వెరీ లెస్ ఉంటుంది. ఎందుకంటే మనం స్టాప్ లాస్ కి రెస్పెక్ట్ ఇస్తేనే ప్రాఫిట్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుందనే ప్రిన్సిపల్ నేను నమ్ముతాను బాగా. ఎందుకంటే ఇప్పుడు స్టాప్ లాస్ ఒకవేళ మనకి 5 పాయింట్స్ 7 పాయింట్స్ అట్లా ఉందనుకోండి, ఒకవేళ రివర్స్ స్టాప్ లాస్ హిట్ అయిపోతే అంటే మేజర్ గా వెళ్ళిపోతుంది క్యాపిటల్ నుంచి మనం వేసే లాట్ ని బట్టి. సో ఇక్కడ ఏంటంటే మీ దగ్గర స్టాప్ లాస్ లెస్ ఉంటుంది. అండ్ ఇంకో మేజర్ పార్ట్ ఏంటంటే అండి, ఇప్పుడు మార్కెట్ లోకి వస్తున్నాము అంటే మనం చాలా కోర్సెస్ లో, నేను చాలా మల్టిపుల్ కోర్సెస్ తీసుకున్నాను. ఎట్లా అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కమింగ్ టు మన ఫారెక్స్ వచ్చేసరికి అంత సబ్జెక్ట్ మనం అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇండియన్ మార్కెట్ లో ఏదైతే సబ్జెక్ట్ పెడుతున్నామో అంత సబ్జెక్ట్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే మేజర్ పార్ట్స్ ఉన్నాయో మీరు అవి టీచ్ చేశారు, ఈజీగా అయిపోయింది అది కూడా మాకు. తర్వాత వాటిని ఎట్లా వీటి దగ్గర అప్లై చేసుకోవాలో చెప్పారు. అది నాకు బాగా అదే చూస్తున్నాను. సింపుల్ గా ఏం లేదు, నేను జస్ట్ ఏంటంటే స్ట్రాటజీ బేస్డ్ ట్రేడింగ్ కాన్సెప్ట్ తో ఉన్నానండి. నేను కూడా అక్కడికి వచ్చిందా, నాకు కన్ఫర్మేషన్ కనిపించిందా, ట్రేడ్ తీసుకున్నా. సో మెజారిటీ కేసెస్ లో నాకు స్టాప్ లాస్ హిట్ అవ్వట్లేదు, టార్గెట్ వెళ్ళిపోతుంది. సో నాకైతే కాన్ఫిడెన్స్ వచ్చిందండి. ఎందుకంటే కానీ ఇక్కడ వరకు అయితే నాకు చాలా బాగుంది. సబ్జెక్ట్ ఎంత కావాలి, మనం ఎంత అప్లై చేయాలి, టార్గెట్ ఎంత తీసుకోవాలి, అది నాకు బాగా. థ్యాంక్ యూ గైస్, చూసారు కదా నా స్టూడెంట్స్ రివ్యూ. మీరు కూడా నేర్చుకోవాలి, అలా ప్రాఫిట్ తీయాలి అనుకుంటే డిఎం చేయండి అండ్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. బయోలో లింక్ ఉంది, టెలిగ్రామ్ నుంచి మీరు నేర్చుకోవచ్చు. అండ్ క్లాస్లో జాయిన్ అవ్వాలి అంటే డిఎం చేయండి, మా టీం మీకు కాంటాక్ట్ అవుతారు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్